పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీరందరి ఎదుట వీనికి పరిపూర్ణ స్వస్థత కలిగెను. ఈ లేఖన భాగంలో భక్తుడైనటువంటి ఆ యొక్క పేతురు యోహాను వారు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఇంచుమించు 3 గంటల సమయంలో వారు ప్రార్థనా కాలము గనక దేవాలయానికి వెళ్తున్నప్పుడు వారికి ఆ యొక్క శృంగారపు దేవాలయము ద్వారము దగ్గర పుట్టినది మొదలుకొని ఒక కుంచివాడు భిక్షాటన చేసుకొనుచు ఉన్నాడు. ఇతను రోజు ఆ దేవాలయము దగ్గర భిక్షము అడుక్కొనుచు ఉన్నాడు. ఇతన్ని ఎవరన్నా తీసుకొని వచ్చి ఆ యొక్క దేవాలయం దగ్గర ఉంచితేనే ఇతను భిక్షము మరి అడుక్కునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేతురు యోహాను దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటే వారిని కూడా ఇతను భిక్షం అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు వీరు అతని వైపు చూసినప్పుడు అతను వీరి నుండి ఏదన్నా సహాయము కలుగుతుందేమో అని చెప్పని వారి వైపు తేర చూడగా ఆ యొక్క పేతురు అంచు ఉన్నాడు, నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేవు, కానీ అంటే వెండి బంగారమైనను ఏదైనా కానీ ఇవ్వటానికి మా దగ్గర లేదు, కానీ మాకు కలిగింది నేను మీకు ఇస్తాను. నజరేడైన యేసు నామమున లేచి నిలవబడు అని ఆ కుడి చేయి పట్టుకొని పైకి లేపగా వెంటనే ఆ యొక్క కుంచివానికి కాళ్ళల్లో సత్తు వచ్చి లేచి నడిచినట్టుగా ఆ దేవాలయంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, జనులందరూ కూడా ఇతన్ని గుర్తుపెట్టారు. ఇతను భిక్షమాడుకునేవాడు కదా, ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవాలయము బయచుండి భిక్షం అడుక్కొనుచు ఉన్నాడు. మరి ఇతను ఎలా నడవగలిగాడు, ఎలా లేచి రాగలిగాడని చెప్పని వీరందరూ కూడా ఆ యొక్క దేవాలయంలో చెప్పుకొంచు ఉంటే ఈ పేతురు యోహానులు సెలవిస్తున్నటువంటి మాట, మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నారంటే యేసు ప్రభువుని సిలువ వేయండి అని చెప్పని కేకలు వేశారు, బరబ్బా విడిపించమని కోరుకున్నారు. అయితే నరహంతకుడైనటువంటి బరబ్బానే మీరు కోరుకున్నారు, కానీ నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మీరు నిరాకరించారు. అయితే మీరు నిరాకరించినటువంటి జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఎవరినైతే మీరు నెట్టివేశారో, ఏ దేవుడైతే అవసరం లేదని త్రోసివేశారో, ఏ దేవుడైతే సిలువేనని కేకలు వేసి మరణానికి అప్పగించారో ఆ దేవుడు మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచెను. అందుకు మేము సాక్షులమని చెప్పని ఈ యొక్క యోహాను పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పరిపూర్ణ స్వస్థత కలిగెను. అయితే ప్రియులారా, మరి దైవజనుడు వచ్చినప్పుడు దైవజనుడు నజరేడైన యేసు నామములో లేచి నిలబడు అన్నప్పుడు యేసు నామమే అతన్ని ఏం చేసిందండి, ముట్టి స్వస్థపరిచింది.
ఈ స్వస్థత అతనికి కలగటానికి కారణం ఏమిటి అంటే, బహుశా ఈ దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేకపోయాడేమో, కానీ ఒకవేళ మనసులో ప్రభువుని నమ్మి ఉంటాడని నేను భావిస్తూ ఉన్నాను. చూడండి, ఒక వాక్యము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటల్లో దేవుడు ఎంత సమీపస్తుడు, ఎంత ప్రేమ కలిగిన వాడో మనము చూడగలుగుతాం. దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన 19వ చరణము చదువుకున్నట్లయితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి గల కారణం ఏమిటంటే, ఆయన చేయు ఆశ్చర్య కార్యము. ఎవరికి చేశాడు? ఈ కుంటివాడి జీవితంలో ఆశ్చర్యము జరిగింది ప్రియులారా. ఎందుకు ఆశ్చర్యము జరిగిందంటే, కష్టకాలమందు వారు యెహోవాకి మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. వాక్కు అంటే వర్తమానం. ఈ వర్తమానము ఎవరి ద్వారా పంపుతా ఉన్నాడండి? దైవజనుడు ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ కుంచువాడి జీవితంలో మందిరం ఎదుట కూర్చొని భిక్షాటము చేసుకొనుచూ ఉన్నాడు, కానీ దేవుడు దైవజనుడు ద్వారా తన యొక్క వాక్కుని పంపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పేతురు, యోహాను ఇద్దరు కూడా అక్కడకు వచ్చిన తర్వాత ఇతను భిక్షమడుకొనుచూ ఉన్నాడు. అయితే ఇతను అనుకుంటున్నాడు, నాకు వెండైనను బంగారమైనను ఇంకేదైనాను నాకు వస్తుందని అనుకున్నాడు, కానీ నా పుట్టుకతో పోయినటువంటి కాళ్ళు తిరిగి వస్తాయని చెప్పని ఎన్నడూ కూడా ఊహించుకోలేదు. ఎప్పుడైతే కాళ్ళు వచ్చినాయో దాని గురించి దేవుడు అంటున్నాడు, ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రియులారా, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి నష్టాలు ఎన్నైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, ఏ శాపముగా మనం జీవిస్తున్నామో, ప్రతి శాపము నుండి మనం విడిపింపబడటానికి దేవుడు తన యొక్క దూతను మన యొద్దకు పంపుతాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రాంతంలో సువార్త లేదు, దైవజనుడిని దేవుడు పంపిస్తూ ఉంటాడు. అయితే ఆ దైవజనుడు ద్వారానే దేవుడు కార్యము చేస్తాడు తప్ప వేరే విధముగా కాదనేటువంటి వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. హన్నా విషయంలో మనం చూసినట్లయితే, హన్నా తన జీవితంలో పిల్లల కొరకు మొరపెడుతూ ఉంది ప్రియులారా. ఆమె గుడ్రాలుగా ఉంది, మొరపెడుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ప్రార్థనతో పాటు అలాగే వైద్యము కూడా చేయించుకొని ఉండవచ్చు, ఎన్నో మందులు కూడా మింగి ఉండవచ్చు. అయితే ప్రియులారా, హన్నా జీవితంలో ఒక దినము దైవజనుడు వచ్చి అంటున్నాడు, రానున్నటువంటి సంవత్సరములో నీవు ఒక మగబిడ్డను కనిదెవు, నువ్వు ఎత్తుకుంటావు అని చెప్పినప్పుడు ఆ మాటను దేవుడు నెరవేర్చాడు. హన్నా జీవితంలో ఒక బిడ్డను దేవుడు దయచేశాడు ప్రియులారా. అలాగే దైవజనుడు నోటి ద్వారా ఆశీర్వాదం ఉంది, దైవజనుడు నోటి ద్వారా దీవెన ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చినప్పుడు, మన ఏరియాలో ఒక దైవజనుడు సువార్త చేయటానికి వచ్చినప్పుడు, ఆ దైవజనుడిని మనం ఎంతగా అయితే ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తామో, ఎంతగా అయితే సంతోషముగా ఆయన స్వీకరిస్తామో, ఎంతగా మనల్ని ఆయన ఎడల ఆప్యాయత చూపిస్తామో, అంతగా మన కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అతను జీవితంలో కోల్పోయినటువంటిది ఏమిటంటే, తన కాళ్ళను కోల్పోయాడు ప్రియులారా. దేవాలయము బయట భిక్షాటము చేసుకొనుచు ఉండగా దేవుడు కనికరించి దైవజనుడు ద్వారా అతన్ని స్వస్థపరిచాడు. అలాగే మన జీవితంలో కూడా ఈ రోజైనా సరే
నువ్వు దైవజనుడిని అంగీకరించినట్లయితే, ఈ రోజైనా సరే నువ్వు ప్రార్థన యందు, విశ్వాసం యందు, భయభక్తులు కలిగి జీవించగలిగితే దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కష్టమును దేవుడు తుడిచివేస్తాడు. ఎలా తుడిచివేస్తాడు అంటే వాగ్దానము ద్వారా దేవుడు తుడిచివేస్తాడు. ప్రియులారా, యెషయా గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 43వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచు ఉన్నాను. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన జీవితము ప్రారంభించటానికి, పాపమును విడిచి యేసుతో కడిగినటువంటి జీవితం, యేసుని వెంబడించేటువంటి జీవితము మనము జీవించడానికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకొనకుడి. జరిగిపోయిన వాటిని గురించి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. పాత విషయాలను కుటుంబాల్లో తలంచుకుంటూ ఉంటారు. ఎప్పుడో విషయాలు, తాతల నాటి విషయాల గురించి వీరేం చేస్తారంటే వాటిని గుర్తుపెట్టుకొని పగ సాధిస్తూ ఉంటారు. ప్రియులారా, అలాంటి విషయాలని, వేటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవద్దు. నేను మీ పట్ల నూతన క్రియ చేయుచు ఉన్నాను. నేను చేయటం అంటే ఇప్పుడే అది మొలుచును. ఈరోజు ఈ వాక్యము వింటున్నావా? ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈరోజే నూతన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడు నూతన కార్యము నీ పట్ల చేస్తాడు అంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మునుపటి వాటిల్లో పాపం ఉంది ప్రియులారా, మునుపటి వాటిల్లో త్రాగుడు ఉండొచ్చు, నీకు ఇష్టానుసారమైన జీవితమును జీవించి ఉండవచ్చు. అలాంటి జీవితమును నువ్వు విడిచిపెట్టి నీవు గనక మారినట్లయితే దేవుడు నీ కుటుంబంలో ఈరోజు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ఎలాంటి కార్యము చేయబోతూ ఉన్నాడంటే, ఆశ్చర్యమును దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. గొప్ప మేలును చేయబోతూ ఉన్నాడు. అద్భుతమును నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఎలాంటి అద్భుతము? అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాడు. అసాధ్యమైనటువంటిది దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఇది కాదు అన్న చోట దేవుడు తన యొక్క ముద్రను వేసి ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు గనక, దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయనై ఉన్నాడు గనక ప్రియులారా, నీవు ఈరోజే ఆ ప్రభు యందు విశ్వాసముంచు. ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడండి? విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. లే అని చెప్పని చేయి పట్టుకొని దైవజనుడు లేపినప్పుడు, నా కాళ్ళు రావయ్యా, నన్ను ఎందుకు లేపుతున్నావని బదులివ్వలేదు. కానీ ఆశతో, ఆసక్తితో తన కష్టకాలము నుండి నేను విడిపించబడతానేమో అని చెప్పని దైవజనుడు చేయి పట్టుకొని పైకి లేచాడు ప్రియులారా. అందుకనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, ఈరోజు దేవుడు కార్యము చేస్తాడని విశ్వసించినట్లయితే, ఈరోజే నీ కుటుంబంలో అద్భుతము జరుగుతుంది.